ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటారు. తన భక్తులు చేసిన పూజలను, నైవేద్యాలను స్వీకరిస్తూ కోరిన వరాలను ప్రసాదిస్తూ కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో పసుపు కొమ్ములు ఒకటి. పసుపు లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగానే కొన్ని పసుపు కొమ్మలు తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టుకోవాలి. లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములు మాలగా వేయవచ్చు. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన ధన ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి అభిషేకాలు చేయడం, పసుపు కుంకుమలతో అర్చన చేయడం ద్వారా కోటి జన్మల తరతరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి కోట లేకపోతే వెంటనే శ్రావణ మాసం వచ్చేలోపు తులసమ్మను తెచ్చుకోవాలి. తులసి మొక్కలలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి శ్రావణ మాసం నెల రోజులు తులసి కోటలో దీపారాధన చేయడం, తులసికి ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది. మీకు ఆవు పిడకలు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆవు పిడకలతో ఇల్లంతా పొగ వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్, దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఆవు పిడకల పైన గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసి ఇల్లంతా ధూపం వేస్తే చాలా మంచిది. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు చాక్ పీస్‌తో ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసం నెల అయినా సరే రోజు ఇంటి ముందు తప్పకుండా బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తారట. ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. ఇక శ్రావణ మాసం అనగానే చాలామంది పూజలు, వ్రతాలు, నోములు నోచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు కొత్త రాగి కలశం లేదా వెండి కలశాన్ని ముందుగానే తెచ్చుకోవాలి. కలశంలో దేవతలందరూ కొలువై ఉంటారు. శ్రావణ మాసం పూజ చేసేటప్పుడు పాత కలశం కాకుండా కొత్త కలశం పెట్టి పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలు తెచ్చుకోవాలి. శ్రావణ మాసంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కాకపోయినా ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయవచ్చు. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కనక వర్షాన్ని కురిపిస్తారట. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పసుపు కుంకుమలు ముందుగానే తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చి పంపించాలి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. చాలామంది శంఖాన్ని పూజిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. శంఖం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిరం నివాసం ఉండిపోతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. చాలామంది బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి, గణపతి ఉన్న ఒక చిన్న వెండి నాణాన్ని తెచ్చుకోవాలి. మీ బీరువాలో పెట్టుకోవాలి. అఖండ రాజయోగం మరియు కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే మీకు స్తోమత ఉంటే వెండి కుందులు తెచ్చుకొని వెండి దీపారాధన చేసుకోవచ్చును. శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గంగాజలం చల్లుకోవచ్చు. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం నాడు ఖచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఉప్పు పైన వెలిగించే దీపం ఎంతో శక్తివంతమై ఉంటుంది కాబట్టి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలు పొందవచ్చు. శ్రావణ మాసం వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా వివాహమైన ఆడవారు తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా గోవును పూజించవచ్చు. గోమాతకు తోటకూర, అరటిపండు, బెల్లం ఇలాంటి పదార్థాలకు ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ శ్రావణ మాసం స్త్రీలు కొత్తగా వెండి మెట్టలు తెచ్చుకొని కాలికి ధరిస్తే చాలా మంచిది. అలాగే ఎరుపు, ఆకుపచ్చ రంగు మట్టి గాజులు ధరిస్తే ఇంకా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాళ్ళకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. శ్రావణ ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం చేసే పూజల కన్నా కానీ సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి
ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని వేయాలి. మీ ఇంటిపై దుష్ట శక్తుల ప్రభావం లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీదేవి జపానికి తామర గింజల మాల ఉపయోగిస్తే లక్ష్మి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన వాటిలో ఏకాక్షి కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయకు ఒక చిన్న కన్ను ఉంటే దాన్ని ఏకాక్షి కొబ్బరికాయ అంటారు. ఇది చాలా అరుదుగా దొరుకుతుందంట. కాబట్టి ఏకాక్షి కొబ్బరికాయ మీకు అందుబాటులో ఉంటే వెంటనే తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మనలో చాలామంది పూజ గదిలో నీటితో నిండిన రాగి కలశం పెట్టుకుంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు, ఒక ఎర్రని పుష్పం వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ కొత్త నీళ్లను నింపుకోవాలి. దీనివలన మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జాతకంలో శనిదోషం ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టు, వేప చెట్టుకు పసుపు దారం చుట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఏలినాటి శని దోషాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులు కాస్త పచ్చి కర్పూరం వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోవాలి. అనవసర ఖర్చులన్నీ తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక వివాహం ప్రయత్నాలు చేసేవారు అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు దంపతులు ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న ఆడపిల్లను మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి పండు, గాజులు, తాంబూలం, కొత్త బట్టలు పెట్టాలి. ఇలా చేస్తే శీఘ్ర వివాహ యోగం, సంతాన భాగ్యం సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. పూజా గదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం, ఎర్రని పూలు, మల్లెపూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక సోమవారం నాడు శివునికి బిల్వ పత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తగ్గి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో వివాహమైన ఆడవారు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారం అస్సలు తినకూడదు. ఇక చాలామంది విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో శ్రీ మంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించాలి. అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి అంతటి శక్తి శ్రీ మంత్రానికి మాత్రమే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఇలాంటి నియమాలను తప్పక పాటించి లక్ష్మీ కటాక్షాన్ని అనుసరించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.